నువ్వు బాధపడుతున్నావు. 6.5 సంవత్సరాల నుంచి బిడ్డలు లేని పరిస్థితి. 38 సంవత్సరాల నుంచి పరుపు మీద ఒకేలాగా పండిపోయాడు. 12 సంవత్సరాల వైద్యులతో అనేక తిప్పలు పడింది ఒక సహోదరి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఆ ఇజ్రాయేలు దేవుడు నీ దేవుడు, ఈ రోజున నా దేవుడు, జగమనుకు ప్రభు ఆయన ఈ రాత్రి నిన్ను కూడా విడిపించడానికి ఈ కొర్నేలు ఉజ్జులు వచ్చాడని ఈ రాత్రి నేను నీతో చెప్తుంటే సందేహం లేకపోతే బిగ్గరగా చెప్పులు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. అది ఎన్ని సంవత్సరాలైనా, అది ఎన్ని సంవత్సరాల నుంచి నీతో పోరాడుతున్నా, అది ఎన్ని సంవత్సరాల నుంచి నిన్ను ఇబ్బంది పెట్టినా, ప్రధానులు, అధికారులు, దురాత్మ సమూహాలు, అంధకార సంబంధులు, లోకనాథులు, ఈ పోరాట శక్తులు ఎంతగా నీకు వ్యతిరేకంగా లేచినా ఈ రాత్రి దైవజనునిగా నేను ఆజ్ఞాపించి ప్రార్థిస్తున్నాను. యేసు అధికార నామములో ఆ అధికారుల, ప్రధానుల వారందరూ నిరాయుధులుగా అయిపోవుదురుగాక. గట్టిగా చప్పలు కొడుతుంది. విడిపించాడు. విడిపించబడి ఇలాగా దైవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ఈ రాత్రి మీరు విశ్వసిస్తే మీలో చాలా మంది విడిపించబడుదురుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, విమోచన కలుగునుగాక, కృప కలుగునుగాక, సమాధానం కలుగునుగాక.